ప్రేల యేసుక్రీస్తు నామమునకు శుభములు. దేవుని వాక్యము 62వ కీర్తన 8వ వచనం, దేవుని సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి అని రాయబడి ఉంది. మన హృదయాలు దేవుడి సన్నిధిలో కుమ్మరించాలి, ప్రార్థించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎఫ్రాయిము మన్యమందు ఎల్కానా అనే వ్యక్తికి అన్నా అనే భార్య ఉంది. ఆమె అనేక సంవత్సరాలు కొడ్రాలై ఉంది, పిల్లలు లేని సంతతి లేని దానిగా ఉంది. ఒక దినమందు పిలోహులో యెహోవా మందిరంలోనికి పోయి తన హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరించి కన్నీటి ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన చేసిన ఆ ప్రార్థనకు పరవశుడైన దేవుడు ఆమెకి చక్కటి సమూయేలు అనే కుమారుని ఇచ్చి దర్శించాడు దేవుడు. అలాగే విలాప వాక్యాలు 2వ అధ్యాయం 22వ వచనములో, నీవు లేచి రేయి మొదటి జామునే నీళ్లు కుమ్మరించినట్లుగా దేవుని సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు ఆయన్ని తట్టు చేతులెత్తుము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు ఎట్టి స్థితిలో ఈ దినమందు ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఎటువంటి సమస్యల్లో నువ్వు ఉన్నా, ఎటువంటి చిక్కుల్లో నువ్వు ఉన్నా, ఈ దినమందు దేవుని సన్నిధికి పోయి నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించు. గొప్ప సత్ఫలితాలు దేవుడు నీకు ఇచ్చును గాక. ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుచేత మన హృదయాలు దేవుని సన్నిధిలో కుమ్మరిందాం, దేవుని పరవశుని చేద్దాం, మన జీవితాల్లో కార్యాలు పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.